నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రోజా గారికి 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే చుక్కెదిరిందని అనిపిస్తుంది. మరి రోజా గారి నెక్స్ట్ స్టెప్ ఎట ఉండబోతుంది ఏంటి? మరి చెన్నైకి వెళ్ళిపోతున్నారా, లేక ఏం చేయబోతున్నారు? సో ఈ అంశాన్ని మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, మనం చూసాం గతంలో రోజా గారు ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడారు. టీవీస్లలో కూడా మనం చూస్తే కొన్ని షోస్లలో తన జడ్జిగా కూడా వ్యవహరించారు. అయితే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో తనని తిరస్కరించినట్టు, తనకు చుక్కెదిరినట్టు మరి వార్తలు వస్తున్నాయి. మరి నెక్స్ట్ ఇక్కడ 2 రాష్ట్రాలలో కాదు అనుకుంటే మరి తను ఎక్కడైతే అంటే చెన్నైలో కూడా తనకి మంచి బలం ఉంది, పట్టుంది. సో అటు సైడ్ మరి వెళ్ళే అవకాశం ఉందంటారా? రోజా గారు వాస్తవానికి మీరు అన్నట్టు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన పర్సనే కాబట్టి ఇండస్ట్రీలో ఏదైతే సంపాదించుకున్నారో అది లాస్ట్ 2 టైమ్స్ ఎన్నికల్లో నిలబడినప్పుడు కూడా చాలా వరకు ఖర్చు పెట్టారు, కోల్పోయారు అన్నట్టు కూడా కొన్ని పత్రికలు రాశాయి. వాస్తవమే, ఎందుకంటే ఎన్నికలు ఇవాళ రేపు బాగా ఖర్చుతో కూడుకున్నవి. అయితే ఇక్కడ ఏదైతే ఆవిడ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఇట్లా స్కాములు చేశారు, ఆ స్కాములు చేశారు అన్నట్టుగా ఒక విధంగా నేను సమర్థిస్తాను. వాటిని వెటకారంగా అనిపించవచ్చు కానీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక సరే ఏదో 4 రాళ్ళు వెనకేసుకుందామో, లేదంటే రాజకీయంలో స్థిరమైన జీవితం ఏర్పరచుకుందామని ఉద్దేశంతో వచ్చినారు. వాళ్ళందరికీ కూడా చొక్కెదురైంది. ఎందుకు? ప్రతిదీ సంక్షేమం తప్ప వేరేది లేదు. ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక అభివృద్ధి లేదు, ఏమీ లేదు. పోనీ చిన్న చితక ఏమైనా మనము మన ప్రాంతంలో, మన జిల్లాలో, మన డివిజన్లో ఏమైనా చేసుకుందాంరా అని ఎవరైనా ఏ మంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ ప్రయత్నిస్తామంటే అన్నీ ఆయన ఖాతాలోకే, ఆయన ఖాతాల నుంచి ఆయన కనుసన్నల్లోకే. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది, మొత్తం ప్రభుత్వం డైరెక్ట్ అంటే. ఇసుక ఉంది డైరెక్టే. ఇంక ఎట్లా? పోనీ అలాగని ఏదో ఒక ప్రాజెక్ట్ లేదు, సరే ఆ ప్రాజెక్టు మనోడికి ఎవరికి ఇప్పిస్తే మంత్రి గారికో, వాళ్ళకో బినామీకో, వాళ్ళ బావమరిదికో, తమ్ముడికో ఎవరికో కొంత పర్సంటేజ్ ఉంటే, పోనీ ఒక కంపెనీ పెట్టినందుకు, ఒక ఫ్యాక్టరీ పెట్టినందుకు ఒక పర్సంటేజ్, లేకపోతే వాళ్ళకు ఉద్యోగాలు అంటే వాళ్ళందరూ ఒక కన్సర్న్ ఉంటారు కదా. ఆ కాంట్రాక్ట్ ఇప్పించినందుకు వాడు కూడా ఎంతో కొంత ఫేవర్ చేస్తాడు కదా. వీళ్ళకి ఇవ్వకుండా పార్టీ ఫండ్ కింద అయినా ఇస్తాడు కదా. అది నెక్స్ట్ ఎలక్షన్స్కో మళ్ళీ ఉపయోగించుకోవాలి కదా. అవి ఏవి లేనప్పుడు ఇంక వీళ్ళు ఎలాగా సంపాదించుకుంటారు చెప్పండి? నెక్స్ట్ ఎలక్షన్స్కి ఖర్చు పెట్టే సొమ్ము ఎలా వస్తుంది చెప్పండి? సో అందుకు నేను అంటున్నాను, ఒక విధంగా వాళ్ళు చేసింది, ఒకవేళ ఆవిడ మీద టికెట్లు స్కామ్ అని ఏవో ఆరోపణలు వస్తున్నాయి టీటీడీకి సంబంధించి, ఏవో అవి నిజమో అబద్ధమో తెలియదు. ఒకవేళ అయినా కానీ తప్పులేదు అంటున్నాను నేను, ఎందుకంటే అంత టైట్ చేస్తాడు ఆయన తప్ప ఇంకెవరికి ఛాన్స్ లేకుండా అయిపోయింది. సో అవన్నీ లోపల ఉన్నాయి అందరికీ. ఈరోజు ఎంత ఘోర పరాభవానికి కారణం ఇవి కూడా ఒక రీజనే. నాయకుడు అధినేత ఎవడైతే ఉన్నాడో, ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత లాభాలు నేను ఒక్కనే తినేస్తాను, వర్కర్స్కి కనీసం బోనస్ కూడా ఇవ్వనంటే, వీళ్ళు కష్టపడిబట్టే కదా నీకు అంత ఫ్యాక్టరీలో బోనస్ లాభాల్లోకి వెళ్ళింది. వాటితో ఒక 5% 2% వాళ్ళు బోనస్ కింద ఇవ్వాలి కదా. ఇవ్వకుండా నేనే అనుభవించేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పరిస్థితి అవుతుంది. అది వ్యాపారం అవ్వచ్చు, రాజకీయం అవ్వచ్చు. సో అట్లాగా ఇప్పుడు రోజా గారి పరిస్థితి ఏంటి? ఎలాగో ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయినా కూడా ఇండస్ట్రీకు అప్పటికి జబర్దస్త్ షోలు చేశారు. ఎందుకంటే అదే జబర్దస్త్ షో వేదికగా హైపరాది గారు ఎమ్మెల్యే గారికి స్వాగతం, కంగ్రాచులేషన్స్ మేడం మీరు అనుకున్నట్టు ఆయనే కాదు చాలా మంది చెప్పారు. అదే హైపరాది గారి మీద ఇప్పుడు మళ్ళీ విరుచుకుపడడం, వాళ్ళందరూ చిన్న ప్రాణులు అని అనడం. బట్ వీళ్ళు కూడా దాన్ని స్వీకరించారు. ఎందుకంటే ఇప్పుడు మాకు ఒక జడ్జిలుగా మమ్మల్ని గైడ్ చేశారు. ఈరోజు జబర్దస్త్ ఇన్నేళ్ళుగా నడుస్తుంది, ఇంత ఆదరణ వచ్చిందంటే నాగబాబు గారు, రోజా గారిని ఎప్పటికీ మర్చిపోను అన్నారు. అయితే ఈ మధ్యన హాదీ గారు చేసిన ఒక కామెంట్ ఏంటంటే, రోజా గారు అంటే మాకు ఎటువంటి ఇది లేదండి, జస్ట్ ఆవిడ రాజకీయ పరంగా ఆవిడ వైసీపీ జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం, నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, అంతేగాని అదేం లేదు, ఆవిడ ఎప్పుడు గురుభావమే, గౌరవం ఉంది అని ఇప్పుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ మధ్యన. ఇస్తే మళ్ళీ రోజా గారు మరలా జబర్దస్త్కి వస్తున్నారేమో, అందుకే ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారేమో అన్న కూడా వార్తలు, గాసిప్స్ వచ్చాయి. కానీ రోజా గారు ఆంధ్రాలో ఉండకుండా నియోజకవర్గాన్ని కూడా నెలలో ఒకసారి ఎప్పుడో వచ్చి కనబడి వెళ్ళిపోయేలాగా మొత్తం మద్రాసులోనే ఉంటున్నారు, చెన్నైలోనే ఉంటున్నారు, అక్కడే ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళ్ ఛానల్స్లోనే గెస్ట్గా కానీ, హోస్ట్గా కానీ వ్యవహరించడానికి కానీ, లేదంటే తమిళ పరిచయాలతో ముందుకు వెళ్ళడానికి కానీ ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఎలాగూ అక్కడ తమిళ ఛానల్స్లో ఏమైనా ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఎలాగూ సెలవుమణి, భర్త సెలవుమణి గారు కూడా తమిళ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాబట్టి, సో ఆ పూర్వ పరిచయాలతోనే మళ్ళీ అటు తమిళ ఇండస్ట్రీలో పాత్రల గురించి కానీ, లేదా టీవీ షోస్కి సంబంధించి కానీ
అంటే మరి ఆవిడ తెలిసిన విద్య అదే. ఆ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా మంది బండ్ల గణేష్ గారు అన్నట్టుగా ఎవరు సంబంధించిన వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు క్లబ్బులు నడిపించుకుంటారు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ అది చేసుకుంటూనే ఎమ్మెల్యేగా కూడా ఉన్నారుగా. మరి అదే సినిమా వాళ్ళు వచ్చేసరికి ఆ సినిమా వాళ్ళు యాక్ట్ చేయకూడదు, మరి వాళ్ళు ఎలా బిజినెస్ చేసుకుంటున్నారు, వీళ్ళ వృత్తి సినిమా, తప్పులేదు. అది కళ్యాణ్ గారు అవ్వచ్చు, రోజా గారు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. సో అలాగా మళ్ళీ ఆవిడకి తెలిసింది అక్కడ నుంచి వచ్చిన ఆ రంగం నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి అక్కడ మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ తెలుగు వైపు కూడా మరలా జబర్దస్త్కి రావడానికి ప్రయత్నిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. బట్ ఇక్కడ ఇటువైపు నుంచి సుముఖంగా లేరు అన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. ఎంతవరకు వాస్తవం తెలియదు. మేబీ వాస్తవం అయిండొచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం ఇండస్ట్రీ అంతా కూడా నాకు తెలిసినంతవరకు ఎక్కువ పర్సంటేజ్ టీడీపీకి ఫేవర్గా ఉండేదే తెలుగు ఇండస్ట్రీ. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ మా ఎన్నికలు కూడా తారాస్థాయిలో జరిగాయి. అప్పుడు కూడా రాజకీయ కోణంలో కొంతమంది విశ్లేషకులు ఇది ఖచ్చితంగా వైసీపీకి టీడీపీకి మధ్యలో అవుతున్న ఎన్నికల్లాగా అనిపించాయి అన్నట్టు కూడా కొంతమంది విమర్శించారు. ఆ తర్వాత ఈ జబర్దస్త్ పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, కొంతమంది ప్రముఖులు మురళీమోహన్ గారు కానీ, ప్రొడ్యూసర్స్ అయిన దత్తు గారు లాంటి వ్యక్తులు ఎట్లాగూ టీడీపీకి ఫేవర్గా ఉండే వ్యక్తులు కాబట్టి సరే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఫేవర్గా ఉంటారు. సో వీళ్ళు ఎంతగా విమర్శించారు కాబట్టి అటువంటి రోజా గారిని మరలా జబర్దస్త్కి తెస్తే వీళ్ళపైన విమర్శలు వస్తాయేమో, ప్రోగ్రామ్ పైన కానీ లేదంటే సంస్థ పైన కానీ, ఇప్పుడు మల్లిమాల ప్రొడక్షన్స్ కదా జబర్దస్త్, వస్తాయేమో ఉద్దేశంలో బిజినెస్ యాంగిల్లో కదమ్మా ఏదైనా. ఆవిడ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. బట్ మళ్ళీ ఫ్యాన్స్ ఏమైనా ఇష్యూ చేస్తారా, లేదా గొడవలు అవుతాయా, లేదంటే దీన్ని రకరకాలుగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తారని భయం ఉంటుంది వాళ్ళకి కూడా, అంతే కదా. ఇప్పుడు బన్నీ ఉన్నారు, జస్ట్ ఆయన నంద్యాల వెళ్ళి ఆయన కలిసినందుకే ఇప్పుడు బన్నీకి మెగా ఫ్యామిలీకి పెద్ద అవుతున్నాయని, చెడిపోయిందని, అందుకే బన్నీ ఆయన పుష్ప 2ని డిసెంబర్కి పోస్ట్ పోన్ చేస్తున్నారు. రకరకాల వార్తలు అవి గాసిప్స్గా క్రియేట్ చేసేస్తున్నారు. సో ఇట్లాంటివి ఎందుకు వాటికి తావు ఇవ్వడమని మేబీ జబర్దస్త్లో మళ్ళీ రెస్పాండ్ అవ్వకపోయి ఉండొచ్చు కూడా. మళ్ళీ ఆవిడని తీసుకోవడం వల్ల ఇక్కడ కూటమికి ఫేవర్గా ఉన్నారు, అక్కడ చూస్తే రోజా గారిని మళ్ళీ తీసుకున్నారనే ఉద్దేశం ఉంట్లో జస్ట్ సరే మళ్ళీ చూద్దామని సైలెంట్గా ఉండొచ్చు. లేదా ఆవిడే మరలా ఇక్కడికి వస్తే ఎంతగా ఘోర పరాభవం తర్వాత మరలా మనమే లేనిపోని ఇష్యూస్ ఎదుర్కోవాల్సి వస్తుందేమో, లేనిపోని ట్రోల్స్ మళ్ళీ ఫేస్ చేయాల్సి ఉంటుందేమో అని ఆవిడ చెన్నైలోనే ఎక్కువగా ఉంటున్నారంటే కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఏదో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తే అక్కడ ఒక మున్సిపల్ కార్మికులు ఏదో ఫోటో తీయడానికి వెళ్ళినప్పుడు కూడా జస్ట్ ఆవిడ ఇలాగ అన్నారని చెప్పి కార్మికులను దూరం పెడుతున్నారు, ఆవిడ పట్టించుకోవట్లేదు సరిగ్గా అన్నట్టుగా విమర్శించారు. ఇప్పుడు అందులో కూడా నెగిటివ్ ఏముంది, ఆవిడ టెంపుల్లోకి వెళ్ళి వచ్చారు, వాళ్ళంటే కార్మికులు పని అంతా అయిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అవుతారు. సరే వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వలేదు అని చెప్పి దూరంగా ఉండమని ఉండొచ్చు కదా. స్నానం చేస్తాం, గుడికి వెళ్దామని, అంటే సనాతన ధర్మంలో స్నానం చేసి వెళ్తాము, స్నానం చేయకుండా వెళ్ళాము అని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా. అంటే అందరికీ ఉంటాయని కాదు, అలాగే సనాతన ధర్మాన్ని బదనాం చేసే ఉద్దేశం కాదు ఇక్కడ అనేది. బట్ మన శాస్త్రం ఏం చెప్తుందంటే మనం ముందు శుద్ధిగా ఉండాలి, శుద్ధిగా మనసు కూడా ప్రశాంతంగా ఉండి టెంపుల్కి వెళ్ళాలని. సో అట్లా వచ్చినప్పుడు ఆవిడ అలా పెట్టుండొచ్చు. బట్ అది కూడా వైరల్ చేశారు. సో ఏం చేసినా వైరల్ అవుతుంది కాబట్టి ఇక్కడికన్నా అక్కడే సేఫ్ జోన్ అనుకొని అక్కడికే వెళ్తున్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మేబీ ఎవరు బ్రతుకుతారు వాళ్ళు చూసుకోవాలి. ఆవిడ మళ్ళీ ఎలక్షన్కి పోటీ చేయాలన్నా ఈలోగా ఏదో ఉపాధి కల్పించుకోవాలన్నా సంపాదించుకోవాలిగా. రైట్. సో తప్పులేదు ఆవిడ చేసే ప్రయత్నం కూడా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.